గ్లేషియర్స్ అన్నీ కరిగిపోతున్నాయి. దీనివల్ల మనకొచ్చే నష్టం ఏముంటుంది? అండ్ ఇది ఎందువల్ల వస్తుంది? అండ్ భారత్లో దీని సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకు గ్లేషియర్స్ అనేవి కరిగిపోయి మనకు వాటర్ ఫ్లో అనేది ఏర్పడుతుంది. దీనివల్ల నార్మల్గా అయితే పెర్నియల్ రివర్స్ ఏర్పడతాయి. అది ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు ఏర్పడి అక్కడి నుంచి జీవనదులు అనేది ఏర్పడతాయి. అంటే గంగా, బ్రహ్మపుత్ర, సింధు ఇలాంటి నదులు ఏర్పడతాయి. వాటిని జీవనదులు అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది. అంటే టెంపరేచర్ అనేది ఓవర్ హీట్ అవ్వడం వల్ల మనకి ర్యాపిడ్గా ప్రొసీజర్ అనేది జరిగినప్పుడు అక్కడున్న గ్లేషియర్స్ మొత్తం కరిగిపోయి మనకి ఆ ఫ్లో అనేది ఎక్కువైపోతుంది. ఆ ఫ్లో అనేది ఎక్కువైపోవడం వల్ల వాటర్ రేషియో అనేది పెరిగిపోతుంది. వాటర్ రేషియో అనేది మనకి పెరిగేప్పటికి ఇక్కడ పర్యావరణం అనేది దెబ్బతింటుంది. లాస్ట్ 50 ఇయర్స్లో మొత్తం భూమి మీద 8.2 లక్షల కోట్ల టన్నుల గ్లేషియర్స్ అనేవి మొత్తం కరిగిపోయాయి అని ఒక వాతావరణ శాఖ అనేది వెల్లడించింది. అయితే 2000 నుంచి 2023లో 6 లక్షల గిగా టన్నుల గ్లేషియర్స్ అనేవి మొత్తం ఆవిరైపోయాయి. అంటే 20 నుంచి ఇప్పటి వరకు ఇంకా ర్యాపిడ్గా ఉంది. ఎందుకు అంటే 2010 నుంచి 23 వరకు మనకి మార్పు అనేది కనిపిస్తుంది. ఆర్కిటిక్ నుంచి హిమాలయాలు మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న గ్లేషియర్స్ కూడా మొత్తం కరిగిపోతున్నాయి. దీని మీద UN కూడా ఒక లాస్ట్ ఇయర్ గ్లేషియర్స్ పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పింది. అయితే భారత్లో మొత్తం 9000 కంటే ఎక్కువ గ్లేషియర్స్ ఉన్నాయి. అదే కాకుండా పాకిస్తాన్ అండ్ ఇతర దేశాల్లో కూడా మనకి ఎక్కువ పెర్నియల్ రివర్స్ అయిన జీవనదులైన గంగా, బ్రహ్మపుత్ర వీటికి జన్మస్థలాలైనటువంటి ఈ గ్లేషియర్స్లో మొత్తం 60 కోట్ల మంది ప్రజలకి ఇవి జీవనాధారంగా ఉంటాయి. ఇవి కరిగిపోవడం వల్ల నదీ వ్యవస్థ చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. మొత్తం 3100 కంటే ఎక్కువ గ్లేషియర్స్ కూడా ఇప్పుడు కనిపించకుండా అయిపోయాయి. ఇప్పుడు మొత్తం గ్లేషియర్స్ అనేవి కరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి వాటర్ అనేవి మొత్తం ఇంకా మంచు అనేది కనిపించదు. మంచు వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది. మొత్తం వాటర్గానే ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఈ మంచు ప్రాంతాల్లో జీవించే జంతువులు ఏవైతే ఉంటాయో అవి అక్కడ వేరే ప్రాంతాల్లో జీవించలేవు. కాబట్టి వాటికి వేరే ఆవాసం అనేది ఉండదు. అండ్